BG24 న్యూస్కి స్వాగతం. నర్సంపేట మున్సిపల్ ఎన్నికల్లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బలపరిచిన 23వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా వెల్పుల శ్రీలత విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెల్పుల శ్రీలత 23వ వార్డులో ఇంటింటి ప్రచారం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్పుల శ్రీలత మీడియాతో మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీలోని 23వ వార్డు అభివృద్ధి చేసుకోవాలంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు వార్డు ప్రజలు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షుడు పాల శ్రీకాంత్, వార్డు ఇన్ఛార్జి బక్కి అశోక్, కాంగ్రెస్ నాయకురాలు పద్మాబాయి, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ప్రజలకి నా యొక్క నమస్కారాలు. నా పేరు వేల్పుల శ్రీలత. నేను 23వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. ఇది ఒక దళిత మహిళ అయినందుకు కూడా ఫస్ట్ టైంలో నాకు మాధవరెడ్డి సార్ టికెట్ ఇచ్చారు. మా 23వ వార్డు ప్రజలు అత్యధికంగా నన్ను ఓటు వేసి గెలిపించాలని నా మనస్ఫూర్తిగా నేను వాళ్ళని చేతి గుర్తుకు ఓటు వేయండి. ఓటు వేసి నన్ను గెలిపించి వాళ్ళ నా శిరసు వంచి వాళ్ళకు ప్రాధాభివందనం చేస్తున్నాను. నేను ఇందిరమ్మ ఇండ్లు చేస్తాను, డ్రైనేజీలు కట్టిస్తాను, రోడ్లు చేస్తాను, రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తాను, పెన్షన్ లేని వాళ్ళకు పెన్షన్ ఇస్తాను. ప్రతి ఒక్కటి నా హృదయపూర్వకంగా నేను వాళ్ళకి హామీ ఇస్తున్నా. నన్ను గెలిపిస్తే నేను ప్రతి ఒక్క పని నేను వాళ్ళకి చేసి ఎల్లవేళలా వాళ్ళ ముందుండి నేను పని చేస్తానని మిమ్మల్ని కోరుకుంటున్నా.